రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అధ్యక్షులు ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ సమితి బృందంతో కలిసి మంగళవారం వెలిగోడు రిజర్వాయర్, మద్రాసు కాలువ, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, ఎస్ఆర్బీసీ కాలువల పరిస్థితిని క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి ఝాన్సీకి ఆయా ప్రాజెక్టులు, కాలువల గురించి, క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సంపూర్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ పాలకులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని, తమ పరిశీలనలో బయటపడిన దుస్థితి తీవ్ర ఆందోళన కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల క్రితం ప్రారంభించిన తెలుగుగంగా ప్రాజెక్టు ద్వారా కర్నూలు, కడప జిల్లాలో సుమారు 2.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, అలాగే మద్రాసు నగరానికి తాగునీరు సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ నేటికి ఈ ప్రాజెక్టు పరిస్థితి అత్యంత బాధాకరంగా ఉందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో వరద ఉండే సుమారు 30 రోజుల వ్యవధిలో వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మసాగర్కు నీటిని తరలించేందుకు అవసరమైన కాలువ సామర్థ్యం లేకపోవడం, అలాగే తెలుగుగంగా ఆయకట్టుకు పంటకాలంలో అవసరమైన నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల ప్రస్తుతం 20,000 ఎకరాలకు కూడా నీరు అందని దుస్థితి నెలకొందని ఆమె తెలిపారు. అలాగే బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ నుండి 30 రోజుల్లో రాయలసీమకు 120 టీఎంసీల నీటిని తరలించాల్సిన నిర్మాణాలు పూర్తయినప్పటికీ అక్కడి నుండి రాయలసీమకు నీటిని తరలించేందుకు అవసరమైన తదుపరి పనులను పాలకులు చేపట్టకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దిశగా పనులు చేపట్టకపోగా బనకచెర్ల కాంప్లెక్స్ వద్ద నిర్మించిన రెగ్యులేటర్ల ద్వారా రాయలసీమకు రావాల్సిన నీటిని అడ్డగించి కుందు నది, నిప్పుల వాగు వైపుకు మళ్లించడంలో పాలకుల అసలు లక్ష్యం ఏంటో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. రాయలసీమ ప్రజలు నిర్వహించే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని ఝాన్సీ ప్రకటించారు. సమితి కార్యవర్గ సభ్యులు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుగంగా ఆయకట్టు రైతులు, కరిమెద్దల ఈశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు, మహానందిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఆర్బీసీ కాలువ బాధితులు, నంది రైతు సమాఖ్య అధ్యక్షులు బెక్కం రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ రైతాంగం ఇప్పటి వరకు పొందకపోవటం అనేటువంటిది మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. ఈ అసలైనటువంటి ఇలాంటి అనేక విషయాల్ని మాయపెట్టి మసి చేసి రాయలసీమ అభివృద్ధి కోసమే మేమంతా చాలా తోడ్పడుతున్నామని చెప్పటం అనేటువంటిది పాలకులు వాస్తవంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజల్ని, రైతాంగాన్ని వంచనకు గురి చేస్తున్నారనేది అనిపించింది. అదేవిధంగా ఈ రాయలసీమకు సంబంధించిన దాంట్లో సాగునీటి సాధనా సమితి వారు ఇంకా అనేక ప్రాజెక్టుల మీద చాలా తరోగా, ప్రత్యేకించి దశరథరామిరెడ్డి గారు ప్రతి దాన్ని కూడా తరోగా అధ్యయనం చేసి ఈ ప్రాజెక్టులు ఏ విధంగా రాయలసీమకి ఉపయోగము, రాయలసీమకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి నీటి హక్కు, సాగు హక్కు వాళ్ళకి ఎలా లభించటం లేదు, దీన్ని పాలకులు ఎట్లా అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా లోతులకెళ్ళి పరిశోధన చేస్తున్నారు. ఆయన పరిశోధనకు సంబంధించినటువంటి విషయాల్లో ఇంకా లోతుగా పరిశీలించి మొత్తం ఈరోజు రాయలసీమ వెనుకబాటు తనానికి ఏ విధంగా ఈ పాలకులు నష్టం, ఈ పాలకులు చేస్తున్నటువంటి నష్టంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఎలా మాయవేయబడుతున్నాయి, మభ్యపెట్టబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి వాటన్నిటికి కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఈ రోజు రైతాంగానికి, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అంతటికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అవసరమైన విషయంగా నేను భావిస్తున్నాను. ఇటు రాయలసీమలో కానీ, అటు ఉత్తరాంధ్రలో కానీ, మొత్తంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో